పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలో స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రాష్ట్ర తెలంగాణ ఎన్నికల సంఘం వాళ్ళు కలెక్టర్లకు గ్రామ పంచాయతీ అధికారులకు ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తున్నది. వెంటనే గ్రామ పంచాయతీలు మరియు వార్డు వైజ్గా లిస్టు ఇవ్వాలని చెప్పేసి తొందరగా చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినాయి. అయితే ఈ సర్పంచులు కూడా పదవి కాలమై 6 నెలలు గడిచిపోయినాయి. అయితే కంపల్సరీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. అయితే ఈ సర్పంచ్ గ్రామ పంచాయతీలోని సర్పంచులు అందరూ గతంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు 90% టీఆర్ఎస్ పార్టీలు గెలిచిండ్రు. అయితే ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో 8 నెలల్లో దాదాపు 90% మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినరు. వీళ్ళందరూ జాయిన్ అవ్వడంతో ఒక ఊపు మీద ఉంది. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంట్ల పథకాల్లో గాను ఒకటి రుణమాఫీ యొక్క పకడ్బందీగా 2 లక్షల రుణమాఫీ పకడ్బందీగా నిర్వహిస్తుంది. ఆగస్టు లోపల పూర్తి చేస్తుంది. దాంతో ప్రజల్లో మంచి భావన ఉంది. కాబట్టి ఇదే సమయంలో ఎలక్షన్లకు పోతే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు, స్థానిక ఎలక్షన్లు గెలిచే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే మనం ఆదిలాబాద్ జిల్లాకు వస్తే 18 మండలాలకు గాను 468 గ్రామ పంచాయతీలకు 4700 వార్డు మెంబర్లు, నిర్మల్ జిల్లాలో 19 మండలాలకు 396 గ్రామ పంచాయతీలకు దాదాపు 3700 వార్డు మెంబర్లు ఉన్నాయి. వీటిని అన్నింటినీ కైవసం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పుడు బలంగా ఉంది. అంతేకాకుండా 6 గ్యారెంట్లతోటి సక్సెస్ఫుల్గా ఉందని చెప్పేసి వీళ్ళు ఇదే సమయంలో పోవాలని చెప్పేసి బలంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంతేకాకుండా 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు గత 2 నెలల నుంచి ఆగిపోవడంతో అదొక చిక్కులో ఉన్నది. కాబట్టి వెంటనే గ్రామ పంచాయతీలు సర్పంచులు ఉంటే నిధులు కూడా విడుదలవుతాయని చెప్పేసి వాళ్ళు అవుతున్నాయి. అయితే గ్రామ పంచాయతీ జనగణన 2011లో జరిగింది, మళ్ళీ 2021లో జరగలేదు. జనగణన జరిగితే కూడా రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే జనగణన ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక మనిషికి సంవత్సరానికి 1760 రూపాయలు చెల్లిస్తుంది. జనగణన అయితే 2011 జనగణన అయితే దాదాపు 40% ఎక్కువ వచ్చే అవకాశాలు ఉండే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనగణన కంటే ముందు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాబట్టి ఎలక్షన్కి పోతేనే ఎక్కువ శాతం 90% వరకు మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సర్పంచులందరినీ గెలుచుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ బలంగా శక్తిగా అవుతుందని చెప్పేసి ఆలోచిస్తుంది. కాబట్టి ఇప్పుడు జరిగే అవకాశం అయితే ఎక్కువ ఉంది. అంతే రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేసి వెంటనే నిర్వహించాలని, దాదాపు ఇప్పుడు ఆగస్టు లేదా సెప్టెంబర్ లోపల ఎలక్షన్ జరిగే అవకాశం అయితే మనకు మెండుగా కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్.